అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. అండ్ మేమైతే జస్ట్ ఈరోజు జాయిన్ కానీ వచ్చినాం. మా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఆల్రెడీ ఎక్కుతున్నారు వెనకాల సైడ్. యాక్చువల్గా మేము రోడ్డు మీదే వాకింగ్ కానీ వెళ్తాను. మాకు సైడ్లో కొండ అయితే ఉంది. అది కొండకైతే డైరెక్ట్ దావ ఉంది పైకి. సో జస్ట్ అలా పైకి ఎక్కుదాం అనేసి వచ్చినాం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఇది చాలా బాగుంది. మేబీ నాకు తెలిసి ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా బాగా వ్యూ ఉంటుంది. కాకపోతే ఇంకా మంచు ఉంది. ఎక్కితేనే నాకు బాగా గసొచ్చింది. సరే మనం ఇంకా పైకి పోయేసి చూద్దాం ఒకసారి. పైనుంచి మీకు వ్యూ చూపిస్తా ఎలా ఉంటుంది. ఓకే, ఇదిగోండి, ఇది వచ్చేసి కొండపై నుంచి వ్యూ అనమాట. అండ్ ఇక్కడంతా జగనిచ్చిన కాలనీ, అదే జగనిచ్చిన ప్లేస్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు చూసుకోవచ్చు ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఆ సైడ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సైడ్ అంతా గ్రీనరీ, రీసెంట్గా వరి నాటు పెట్టినట్టు. ఇంకా మార్నింగ్ అంటే ఇంకా మంచు ఉంది. సో దానివల్ల ఇంకా మంచు పోలే, అందుకే అంత క్లారిటీగా అయితే కనరాలే. యాక్చువల్గా ఒకరోజు సన్ రైజ్ వచ్చే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు. నేనైతే ఒకరంతా జూమ్ చేసి మరీ చూపిస్తాను. ఇదంతా రీసెంట్గా వరి నాటు పెట్టినారు ఇదంతా. ఈ కొండ ఇప్పుడు మేము ఏదైతే కొండ ఎక్కినామో ఆ కొండ వచ్చేసి ఒకప్పుడైతే కొంచెం దావ అనేది కొంచెం నీట్గా ఉండేది. అని దావ వచ్చేసి కొండపైకి క్రేన్స్ అయితే చేపించినారు. అండ్ ఒకప్పుడైతే ఇక్కడ పైకి బైక్స్ వేసుకొని వచ్చేవాళ్ళు. బైక్స్ కొంచెం అంటే ఎక్కిస్తామా ఎక్కిలేమా అనేసి చాలామంది ఛాలెంజ్ చేసుకొని వచ్చేవాళ్ళు. బట్ ఎక్కించేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు దావ చాలా బాగుండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతేం బాగాలేదు. మొత్తం రాళ్ళు అవన్నీ మధ్యలో వచ్చి పడిపోయినాయి. అంటే చాలా డేస్ అయింది కదా, చాలా ఇయర్స్ అయి ఉంటుంది. సో మేము కూడా ఇక్కడ ఇంకోసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాం. అండ్ మీరు ఐ థింక్ లొకేషన్ అంతా బాగానే నచ్చింటుంది అనుకుంటున్నా. వ్యూ. సో ఈరోజు వీడియో అయితే ఇది. మేమైతే ఇప్పుడు ఇంకా దిగిపోతున్నాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.